నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. కొన్ని నెలలుగా ఎన్నోసార్లు 42% రిజర్వేషన్ ఇవ్వాలి మా బీసీలకు, చట్టసభలో కావచ్చు, ఇది స్థానిక సంస్థల్లో కావచ్చు, మాకు సరిపోవట్లేదని చెప్పేసి ఎన్నో రోజుల పోరాటం చేస్తూనే వస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున కూడా ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాట్లాడడం మనతో పాటు బీసీ సంఘ నాయకులు. అలా చెప్పండి, ఎన్నో రోజుల నుంచి మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. మొన్న కూడా ఒక బంధుకు పిలుపునిచ్చారు. ఆ బంధులో కూడా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మరి నిజంగా అన్ని పార్టీలు ధర్నాలో ఉంటే నిజంగా మన అన్యాయం ఏ పార్టీ చేస్తున్నట్టు? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అక్టోబర్ 17వ తారీఖు నాడు చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణలో బీసీ బంద్ జరిగింది. సకల జనులు, సమస్త అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ బంద్లో పాల్గొన్నారు. ఆ బంద్ ప్రధానంగా 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 బిల్లులు పెట్టి కేంద్రానికి పంపిందో, ఆ బిల్లులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం మూలంగా, ఈ రాష్ట్ర గవర్నర్ దానికి సరైన విధంగా ఆమోదించకపోవడం మూలంగానే ఇలా స్టే తోటి ఇలా రిజర్వేషన్లు అయిపోయినాయి అనేటువంటి ఆగ్రహంతో ఇలా అక్టోబర్ 16 పెద్ద ఎత్తున బంద్ జరిగింది. సిపిఐఎం పార్టీగా కానీ ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా ఆ బంద్కు సంపూర్ణమైన మద్దతు తెలియజేశారు. ఇప్పుడు ఇది ఎక్కడ ఆగిందంటే కేంద్రం యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఇలా 42% అనేటువంటిది ఆగిపోయింది. దీనికి బాధ్యత కేంద్ర బీజేపీ సర్కార్ తీసుకోవాలి. కాబట్టి ఇలా బీసీ సంఘాలు, ఇతర అన్ని ప్రజా సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. ఈ 42%ని 9 షెడ్యూల్లో చేర్చాలంటున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుంది. అది ఎవరు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర బీజేపీ సర్కార్ ఈ రిజర్వేషన్ల పట్ల ఇలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్య వైఖరి తీసుకుంటుంది. అందుకోసం ఇలా ఈ తెలంగాణ నుంచి ఒకటే మేము పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళ బాధ్యత ఏమిటని మేము అడుగుతున్నాం. అదేవిధంగా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. గల్లీలోనేమో బీసీ రిజర్వేషన్ కావాలంటున్నారు, ఢిల్లీకి పోయేమో నోరు మూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా తెలంగాణలో తిరగనీయకుండా వాళ్ళ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడితే తప్ప ఇలా ఢిల్లీ దిగిరాదు. అదేవిధంగా ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అన్ని పార్టీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని కలిపి ఇలా కేంద్రం పైన యుద్ధం చేయడానికి తీసుకపోతే తప్ప ఈ రిజర్వేషన్లు అనేటువంటివి రావడానికి చాలా కష్టతరం అవుతుంది. ఇప్పటికే 42% విషయంలో నోటిఫికేషన్ వచ్చింది. గ్రామ స్థాయిలో కూడా వార్డు నుంచి సర్పంచి, ఎంపీటీసీ వరకు ఎవరు ఏ రిజర్వేషన్ కూడా ప్రకటించిన తర్వాత బీసీలందరూ కూడా ఆశపడి నోటికాడికి వచ్చిన ముద్ద కొట్టుకపోయే చందంగా ఇలా స్టే రావడం అనేటువంటిది తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేసింది. అందుకోసం 52% ఉన్నటువంటి బీసీలు కేవలం అడుగుతుంది 42%. ఆ 42% కూడా ఇవ్వనీయకుండా ఇలా గవర్నర్ అడ్డుపడడం, రాష్ట్రపతి దగ్గర తీసుకుపోనీయకపోవడం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం, అంత పెద్ద బంద్ జరిగితే కేంద్రం నుంచి కనీసం దీని మీద ఒక ప్రకటన కూడా రాలేదు. ప్రధానమంత్రి స్పందించడు, హోంమంత్రి స్పందించడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు స్పందించరు. ఇది బీజేపీ బాధ్యత, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్రం మీద మనం అందరం కూడా పోరాడదామని చెప్పి ఇలా ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పేసిండు, 9వ సభలో చేర్చలేము, ఇది చాలా ఇబ్బంది జరుగుతుంది, ఈ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ అందులో చేర్చలేము డైరెక్ట్గా చెప్పేసిండు. మళ్ళీ వాళ్ళే బంద్లో పాల్గొన్నారు. దీని ఎట్లా చూస్తారు? 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదనడం తప్పించుకోవడం తప్ప ఇంకోటి కాదు. తమిళనాడులో చేర్చడం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి చేర్చడం జరగదు. ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ కులగణన జరిగింది, ఎంపిరికల్ డేటా వచ్చింది, ట్రిపుల్ టెస్ట్ అయ్యింది. అన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి గల కారణాలన్నింటినీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత ఇది సాధ్యం కాదు అనడం అంటే బీసీల పట్ల ఒక వ్యతిరేక వైఖరి బీజేపీకి ఉందా అని చెప్పి అలా మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే గతంలో బీసీలకు మండల్ ఉద్యమం వచ్చినప్పుడు 27% ఇస్తున్న సందర్భంగా కూడా బీజేపీ ఆ రోజు మొఖాలు అడ్డబెట్టింది. ఆ రోజు కమండల్ ఉద్యమం తీసుకొచ్చి కూడా ఆ రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇలా అధికారం ఉండి అధికారం అడ్డుపెట్టుకొని ఇలా బీసీఏ మోడీ అని చెప్తారు, బండి సంజయ్ నేను బీసీని అంటాడు, ఇలా ఈటల రాజేంద్రన్ నీ బీసీని అంటాడు, ఇది రాదు అని శాపనార్థాలు పెట్టడం, ఇలా అది ఎట్లా సాధ్యమైందో చెప్పి మాట్లాడడం అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అందుకోసం బీసీలంతా గమనించాలి, ఒక రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మిలిటెంట్ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా బీజేపీ మెడలు వంచడానికి మనం అందరం సమాయత్తం అయితే ఇది ఈజీగా వస్తుంది. ఏది రాదనేది కాదు. తెలంగాణ రాలేదా? రాదని తెలంగాణ ఇవ్వలేదా? ఇది కూడా రాజ్యాంగంలో ఇంతే ఉండాలని లేదు, 50% ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆ లిమిటేషన్ లేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఏం చెప్తుందంటే మీ రాష్ట్రంలో 50 దాటకుండా చూసుకోమన్నది తప్ప 50 ఉండాలనేటువంటి లక్షణం లేక గీయలేదు. ఇది దుష్ప్రచారము. కోర్టుకు పోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, కోర్టు కేసు ఏమని సుప్రీంకోర్టు వాళ్ళు చూపిస్తున్నారు అంతే. సుప్రీంకోర్టే కాదుగా ఈ దేశాన్ని పాలిస్తుంది. అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ ఉంది. ఇలా రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరణ చేసుకున్నాము. సుప్రీంకోర్టు గైడెన్స్ అనేటువంటిది ఇది సుప్రీం నిర్ణయం కాదు.
పార్లమెంటే సుప్రీం. మీరు బిల్లు పెట్టండి, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయండి, 9వ షెడ్యూల్ చేసొచ్చు. అంటే ఇక్కడ బీజేపీ కూడా చాలా సార్లు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఇటు జూబ్లీ ఎలక్షన్స్ కోసం అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నెగ్గడం కోసమే ఈ బీసీ రిజర్వేషన్ ముందేసుకుంది తప్ప బీసీల మీద ప్రేమతో కాదు, వాళ్ళపైన శుద్ధశుద్ధితో కాదు అని చెప్పి చాలా సార్లు బీజేపీ కూడా మాట్లాడుతూ వస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? ఈరోజు మేము ఏమంటున్నామంటే కులగణన జరిగిందా లేదా, జరిగింది. ఎంపికల డేటా అయిందా కాలేదా, డెడికేటెడ్ కమిషన్ వేసిరా లేదా, ట్రిపుల్ టెస్ట్ జరిగిందా లేదా, అసెంబ్లీలో బిల్లు పెట్టారా లేదా, 3 బిల్లులు వచ్చినాయి కదా. 3 బిల్లులు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇది ఎన్నికల స్టంటే అంటే వాళ్ళు కామారెడ్డిలో స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు కదా, మేము మాకు అధికారం ఇస్తే 42% చేస్తామని. ఇంకా ఈ హామీని ఇది కాదు అని అంటే మీకు ఒక పూర్తిగా ఒంటి నిండా బీజేపీకి బీసీల పట్ల వ్యతిరేకత ఉందని చెప్పి ఇలా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆ వ్యతిరేకత విడనాడండి, లేదా తెలంగాణలో బీజేపీ పుట్టగతులు ఉండవు. ఇలా బీజేపీని తిరగనియరు ప్రజలు. ఆ రకంగా బీజేపీ పట్ల ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తే తప్ప ఇది రాదు అనేటువంటిది బీసీ సంఘాలు స్పష్టంగా ఉన్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక అదే వైఖరి కనుక ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంగతి కూడా తెలుసుకుంటారు ప్రజలు. వాళ్ళు స్పష్టంగా అన్ని చేసినాం, మేము కేంద్రం ముందుకు వస్తలేదు, మా కేంద్రం అధికారం లేదంటున్నారు. వాళ్ళు మా ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం అంటున్నారు. జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి దీన్ని ముడి పెట్టకూడదు కదా. జూబ్లీ ఎన్నికలు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే బై ఎలక్షన్స్ వచ్చినాయి, దానికి కాంగ్రెస్కు సంబంధం ఏముంది? అక్కడ అభ్యర్థి చనిపోయాడు, ఎలక్షన్స్ వచ్చినాయి, బీసీ అభ్యర్థిని పెట్టారు. మరి మీరు కూడా బీసీ అభ్యర్థి ఎందుకు పెట్టలేదు? బీజేపీ వాళ్ళు రెడ్డిని ఎందుకు పెట్టినాను? ఇవన్నీ అడగాల్సి వస్తుంది. కాబట్టి బీసీ సంఘ నాయకులు కూడా కొందరు పార్టీల వైజ్ గా కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. దీనివల్ల కూడా బీసీలకు నష్టం జరిగే ఛాన్స్ ఉంది. కొందరు కాంగ్రెస్ బీసీ నాయకులు అని చెప్పేసి, కొందరు బీజేపీ నాయకులు అని చెప్పేసి ఇలా పార్టీల వారిగా కూడా విడగొట్టబడినారు నాయకులు. వాళ్ళంతా ఏకమెందుకు కాలేకపోతున్నారు? మరి ఏకమైతే బీసీ రిజర్వేషన్ సాధించవచ్చు కదా. ఇక్కడ బీసీ సంఘాలకు కూడా స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఒక సంఘానికి ఆర్ కృష్ణయ్య గారే జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నాడు. మరి కేంద్రంలో పోరాడకుండా ఇక్కడ వచ్చి ఈ హైకోర్టునే దోషిగా చేసుకుంటూ హైకోర్టు ఆదేశాల మీదనే ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన ఎంపీగా ఉన్నాడు, బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నాడు, కేంద్రంతో పోరాడాలి. అది పోరాడకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఇలా స్పష్టమైనటువంటి బీసీ సంఘాలు ఒక వైఖరితో ఉన్నాయి. అందుకనే ఈ ధర్మ దీక్ష అనేటువంటిది కేంద్రం మీద పోరాడడానికి జరుగుతున్నటువంటి దీక్ష ఇది. రేపు గ్రామాన మండలం ఇలా బీజేపీ ఎంపీల ఇంటి ముందర కూడా భవిష్యత్తులో ఉద్యమాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇక్కడ బీసీలు చట్టసభలో కావచ్చు, స్థానిక సంస్థల్లో బీసీల హవా ఉండాలి అంటే బీసీ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మారాల్సిన అవసరం ఉంది. రెడ్డి రావులకు సపోర్ట్ కాకుండా బీసీలే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలు కూడా మారాలి ముఖ్యంగా. మరి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫున? ఈరోజు బీసీలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. స్పష్టంగా ఇలా అనేక సంఘాలు ముందుకు వచ్చినాయి, కుల సంఘాలు కూడా ముందుకు వచ్చినాయి. ఇప్పుడు సాధించుకోలేకపోతే మళ్ళీ ఎప్పుడు సాధించుకోలేము. ఇంత ఒక స్థాయికి వచ్చిన తర్వాత, నోటికాడికి వచ్చిన తర్వాత ఇది ఆగిపోవడం అంటే నిజంగా ఇక మళ్ళీ భవిష్యత్తులో ఇంత పెద్దగా మళ్ళీ ఉద్యమం రాదు, ఇంత చర్చ జరగదు. ఇక అసెంబ్లీలో ఏకగ్రీయంగా ఆమోదించిన తర్వాత, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సాధించుకోకపోతే ఎప్పుడు సాధించుకోలేమని చెప్పి ఇలా బీసీలందరూ కూడా ఆలోచిస్తారు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలందరూ ముందుకు వస్తున్నారు, స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తారు, కేంద్రం దిగి రావాల్సి వస్తుంది. తెలంగాణ ఎట్లయితే వచ్చిందో బీసీ రిజర్వేషన్ కూడా అట్లనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మాకు ఆశ ఉంది.